క్రీస్తునందు దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆయన పైన రాస్తూ మొదటి అధ్యాయము మొదటి వచనంలో రాస్తూ ఆ యాకోబు అన్య దేశముల యందు చెదిరిపోయినటువంటి ఆ ఇశ్రాయేలీలు యూదులకి 12 గోత్రాల వారికి శుభమని ఈ పత్రికను రాస్తున్నారు అన్నాడు. అంటే ఆదిమ సంఘంలో శోధనలు వచ్చినప్పుడు ఈ 12 మంది చెదరిపోయి ఆయా దేశాలకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరికీ కూడా శుభమని మళ్ళీ ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అని అంటే, బాధలను పరీక్షలను మనం ఎలా ఎదుర్కోవాలి, బాధలను పరీక్షలను మనం ఎలా ఎదుర్కోవాలి అంటే, బాధలు పరీక్షలు ఎదుర్కోవడం గురించి మనకి ముఖ్యమైనటువంటి సలహాలను యాకోబు ఇస్తూ ఉన్నాడు. బాధల పరీక్షలు మనం ఎలా ఎదుర్కోవాలని ముఖ్యమైనటువంటి సలహాలను మనకి యాకోబు గరిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఇస్తూ ఉన్నాడంటే, మీరు కొన్నిసార్లు ఈ పోలీసుకు సంబంధించిన దానిలో జాయిన్ అయినా, ఈ సైనిక దళంలో జాయిన్ అయ్యి సిఆర్పిఎఫ్ వీటిల్లో జాయిన్ అయినప్పుడు వారు ట్రైనింగ్ ఇస్తారు. ఏ విధంగా మీరు ఉండాలి, లేకపోతే ఏ విధంగా ఈ మనుషుని లేకపోతే ఎదుర్కోవాలి, ఏ విధంగా సమస్యలు ఎదుర్కోవాలి, శత్రువులు వస్తే ఎదుర్కోవాలి అని ఒక ట్రైనింగ్ ఇస్తారు అనమాట. క్రైస్తవ జీవితంలో యాకోబు గారు మనకు ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు, ఒక రకమైనటువంటి బోధ చేస్తున్నారు. దేని విషయంలో బోధ చేస్తున్నారంటే, మీకు క్రైస్తవ జీవితంలో బాధలు వస్తాయి. రెండోది మీకు పరీక్షలు కలుగుతూ ఉంటాయి. పరీక్షలు కలిగినప్పుడు మీరు వాటిని ఎలా ఎదుర్కొంటే మీరు క్రైస్తవ జీవితంలో విజయవంతంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఒకవేళ బాధలు వచ్చినప్పుడు ఎదుర్కోవడం మీకు రాకపోతే బాధలు వచ్చినప్పుడు మీరు సరిగ్గా డిఫెన్స్ అంటే దాన్ని మీరు వాటిని ఫేస్ చేయలేకపోతే, వాటిని మీరు తట్టుకోలేకపోతే బలహీనమైపోతారు. కాబట్టి మీరు బాధలు వచ్చినప్పుడు ఇలా ఎదుర్కోవాలి, ఇలా ఉండాలి అని చెప్పి యాకోబు ఈ పత్రికను రాస్తూ చాలా ముఖ్యంగా స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డ, మా క్రైస్తవ జీవితంలో దేవుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాధలు అనేది, పరీక్షలు అనేది మనకి వస్తాయని బైబిల్ మనకి సెలవిస్తాం. బాధలు అనేది, పరీక్షలు అనేది మనకి వస్తాయని చెప్తోంది. వస్తూ ఉన్నప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది స్పష్టంగా యాకోబు గారి పత్రికను రాస్తూ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఎలా ఎదుర్కోవాలనేది చెప్తూ ఇక్కడ ఏమన్నాడంటే, మీరు మొదటి అధ్యాయము 2వ వచనంలో మీరు గమనించినప్పుడు పరీక్షలను ఎలా ఎదుర్కోవాలంటే ఆనందంతో ఎదుర్కోవడం ప్రారంభించాలని చెప్పాడు. ఎలా ఎదుర్కోవాలి? మనం ఆనందంతో ఎదుర్కోవడం ప్రారంభించాలని చెప్పాడు. చూడండి, మీరు అంటే సహజంగానే మనం తప్పుగా అనుకోమాకండి, మనం ప్రతి కల్చర్ని, ప్రతి విధానాన్ని గౌరవిస్తాం. మనం ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతంలో ఎవరన్నా చనిపోయారు అనుకోండి, వారు కొంతమందికి వారికి ఉన్న అలవాటు ఏంటంటే శరీరాన్ని ఏం చేస్తారు, గాయపరుచుకుంటారు. నడుస్తూ కూడా ఏమవుతారంటే ఆ చనిపోయిన వ్యక్తికి దగ్గరికి వెళ్ళేలోపు కింద పడిపోవడం, లేకపోతే కొట్టేసుకోవడం, కొన్నిసార్లు వారి శరీరాన్ని ఏం చేస్తారంటే గాయపరుచుకోవడం ప్రారంభిస్తారు. అయితే లోక ఆచారానికి, లోక క్రమానికి, దైవ క్రమానికి చాలా వ్యత్యాసం. ఎందుకంటే నువ్వు బాధ వచ్చినప్పుడు లోకస్తులు ప్రవర్తించినట్టుగా మనం ఏం చేయకూడదట, ప్రవర్తించకూడదు. నువ్వు లోకస్తులు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించకూడదు. లోకస్తులు ఏం చేస్తారంటే, బాధ కలిగినప్పుడు ఏం చేస్తారంటే తలలు బాదుకోవడమో, శరీరాన్ని గాయం చేసుకోవడమో, లేకపోతే ఎవరినన్నా నిందించడమో, లేకపోతే తను తాను నిందించుకోవడమో చేస్తూ ఉంటారు. కానీ క్రైస్తవుడు శ్రమ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలని చెప్తున్నాడంటే, యాకోబు గారు ఆనందంతో ఏం చేయాలి, మీరు ఎదుర్కోవడం ప్రారంభించాలి. ఆనందంతో ఎదుర్కోవడం మనం ప్రారంభించాలనేటువంటి మాట చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, ఒకే విషయాన్ని
మనిషి స్పందించే రీతులు చాలా రకాలుగా ఉంటాయి. ఒకే విషయాన్ని మనిషి స్పందించే రీతులు రకరకాలుగా ఉంటాయి. ఒక మనిషి ఇంజక్షన్ చేస్తానంటే హాస్పిటల్లో చాలా సింపుల్గా తీసుకుంటారు. ఆ ఏసీలో అన్నట్టుగా వాళ్ళు వేయించుకుంటారు, చేసుకుంటా ఉంటారు. కొంతమంది ఒక వ్యక్తిని ఇంజక్షన్ చేయాలంటే పట్టుకోవాలి, కేకలేస్తూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, లేదా రకరకాలైనటువంటి వేదన చేస్తారు. ఇద్దరు కూడా మనుషులే, కానీ ఒక వ్యక్తి ఏమో చాలా సింపుల్ గా వేసుకోవడం ప్రారంభిస్తాడు, ఒక వ్యక్తి ఏమో ఆ హాస్పిటల్ అన్నింటినీ కూడా ఏం చేస్తాడు, కొంతమంది ఊపేస్తూ ఉంటారు. ఇక్కడ మానవ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు క్రైస్తవుడు ఎలా స్పందించాలి అని అంటే, శోధనని చాలా జాగ్రత్తగా, పరీక్షల్ని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. నువ్వు శోధనలో అన్యులుగా ప్రవర్తించినట్టు కేకలు వేసి లేదా రకరకాలైనటువంటి భావనలతో మనం స్పందించకూడదనేది యాకోబు చెబుతూ ఆయన అంటున్నాడు, మీరు అదండి శ్రమ వచ్చినప్పుడు ఎలా మీరు ఎదుర్కోవాలి, మహానందంగా ఎదుర్కోవాలి, సంతోషంగా ఎదుర్కోవడం ప్రారంభించాలి. లోకంలో మనం గమనించినప్పుడు శ్రమ రంగాన్ని ఏమంటారంటే, నువ్వు అడుగు పెట్టగానే మాకేమొచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, లేదా ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు వచ్చిన తర్వాత నీ వల్ల, లేదా ఆ ఎదుటి వాళ్ళు ఇలా కట్టడం వల్ల, లేదా ఇలాంటి పరిస్థితుల వల్ల మాకు శ్రమలు వచ్చినటువంటి మాట చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిల్ ఏమని చెబుతుందంటే, శ్రమలు కలిగినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలంటే మహానందంగా ఎదుర్కోవడం మనం ప్రారంభించాలని చెప్పాడు. మీరు గమనిస్తే యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు మొదటి అధ్యాయం, దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనించినప్పుడు మొదటి అధ్యాయంలో మనం గమనించినప్పుడు యోబు యొక్క భార్య, ఇద్దరు కూడా ఆ క్రైస్తవ కుటుంబంలో, అంటే దేవుని ఎరిగినటువంటి బిడ్డలు వీళ్ళు, ఆ దేవుని నమ్మినటువంటి వ్యక్తులుగా వీళ్ళిద్దరూ ఉన్నారు. దేవుని ఎరిగినటువంటి కుటుంబంగా వారు జీవిస్తూ ఉన్నారు. అయితే శ్రమ వచ్చినప్పుడు ఏ రకంగా ఎదుర్కొంటుంది, ఏ రకంగా మాట్లాడుతుందంటే, యోబు భార్య ఏమంటుందంటే, దేవుడిని దూషించి నువ్వేం కావాలి, మరణం కావాలంటుంది. అంటే శ్రమలు వచ్చినప్పుడు దోషకరమైనటువంటి మాటలు వస్తాయి మన జీవితంలో. ఎలాంటి అంటే, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, సంఘస్థులు ఉన్నారా, సంఘం ఉన్నదా, లేదా సేవకులు ఉన్నారా, ఇలా అనేకమైనటువంటి మాటలు మన జీవితంలో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటాం. ఏమో భార్య అంటుంది, దేవుడు ఏం చేయాలి, నువ్వు దేవుడిని దూషించే, లేకపోతే నువ్వు చనిపో అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంది. కానీ ఆ టైంలో కూడా ఆనందంతో యోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. అంటే శ్రమలో ఆనందంతో ఉండడం, ఎదుర్కోవడం ఎవరు నేర్చుకున్నారు, నేర్చుకోవడం ప్రారంభించారు. ఈరోజు నా జీవితంలో కొన్నిసార్లు మనకు శ్రమలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, లేదా పరీక్షించబడతాం. కొన్నిసార్లు ఈ పరీక్షించబడుతున్నప్పుడు దీన్ని మహదానందంగా ఎంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం ఎవరినో శపించడమో, లేకపోతే శాపకరమైనటువంటి మాటలో, లేదా ఎవరినో నిందించడమో, మనల్ని మనం గాయపరచుకోవడమో, అలాంటి పరిస్థితుల్లో మనం జీవించకూడదని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఏం చేస్తుంది, మనకి తెలియజేస్తుంది. ఈ రోజు నా క్రైస్తవ జీవితంలో శ్రమ కలుగుతున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడంలో ఆనందము, అంటే ఆనందంగా వాటిని ఎదుర్కోవాలని బైబిల్ గ్రంథం ఏం చేస్తుందంటే మనకి తెలియజేస్తుంది. అక్కడ మొదటి అధ్యాయం 2వ వచనంలో పరీక్షలను ఎలా ఎదుర్కోవాలంటే మనం ఆనందంగా ఎదుర్కోవాలి. అంటే కింద ఆఖరికి వచ్చేటప్పటికి రాయబడింది, మహదానందంగా మీరు ఎంచుకోండి అనేటువంటి మాట రాయబడింది. అంటే శ్రమలను ఎదుర్కొనేటప్పుడు మనలో ఆనందం కావాలని రాయబడి. పౌలు సేవను తీసుకెళ్లి దేవుని బిడ్డలారా, దేవుడు సువార్త చేస్తా ఉన్నప్పుడు తీసుకెళ్లి ఏం చేసేసారంటే, వారిద్దరిని కూడా ఆయన చెరసాల్లో బంధించడం మనం గమనిస్తాము. చెరసాల్లో బంధించబడతా ఉన్నప్పుడు, ఏంటి ప్రభువా, మేము చెరసాల్లోకి వెళ్ళిపోయాం, మేమేం తప్పు చేసాం, సువార్త చేస్తున్నాం కదా, లేకపోతే అనేక మందిని మేము రక్షిస్తున్నాం కదా, అనేక మందిని మేము దేవుడి వైపు తిప్పుతున్నాం కదా, మమ్మల్ని తీసుకెళ్ళిపోయి దీనిలో పడేసేయండి అనేటువంటి మాట ఆ పౌలు సేవలు మాట్లాడినట్టుగా బైబిల్ గ్రంథం మనం చెప్పట్లా. పౌలు సేవలు మాట్లాడినట్టుగా బైబిల్ గ్రంథం చెప్పట్లా. మనం చాలా సార్లు పాటలు పాడుతూ ఉంటాం. పౌలు సేవలు పాటలతో ఏం చేశారంటే దేవుడికి ప్రార్థన చేశారు. అంటే శ్రమను ఎదుర్కొనేటువంటి
తీసుకునేటువంటి రీతి బైబిల్ గ్రంథంలో ఒక ఆయనేమో యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడని చెప్పాడు. ఒక ఆయన శ్రమలో ఉన్నప్పుడు ఏం చేస్తూ ప్రారంభించాడు? పాటలు పాడడం ప్రారంభించాడు. అంటే క్రైస్తవ జీవితంలో శ్రమలు ఎదుర్కొనేటువంటి రీతిలో దేవుడు నీకు నాకు ఏం నేర్పుతున్నాడంటే, లోకానుసారంగా ఏం చేయకూడదు, మనం ప్రవర్తించకూడదు. అయ్యో నీ వల్ల వచ్చింది, వాళ్ళ వల్ల వచ్చింది, లేకపోతే నా టైం బాగుండడం లేదు, లేకపోతే పరిస్థితులు బాగోలేదు, నాకు ఈ వీటి వల్ల ఇలా జరిగింది, మాకు ఎవరో శ్రమకు ఆటంకకే, ఇలాంటి మాటలు మనం మాట్లాడుకోకుండా దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని నామాన్ని మహిమపరచడం మనం ప్రారంభించాలి. కానీ శ్రమలో కుంగిపోయి మనం దుఃఖంలో ఉండేటువంటి విధానంలో మనం జీవించకూడదని బైబిల్ సెలవిస్తుంది. లోకం జీవిస్తున్న రీతిలో మనం జీవించకూడదని బైబిల్ సెలవిస్తుంది. మన బైబిల్ ఏమని చెబుతుందంటే, మీరు శ్రమలు ఎదుర్కొనేటప్పుడు నీలో ఎక్కడా కూడా ఆనందం ఏమైపోకూడదు, తగ్గిపోకూడదు. శ్రమలు ఉన్నాయని కానీ, శ్రమలో జీవిస్తున్నామని కానీ, శ్రమల వల్ల నువ్వు కృంగిపోయావని కానీ లోకానికి కనబడకూడదు. శ్రమలో నువ్వు ఆనందాన్ని లోకానికి ఏం చేయాలి, నువ్వు చూపించాలి. పౌలు శీలలు పాటలు పాడినప్పుడు చూడండి, ఆ శ్రమలో ఉన్నప్పుడు పాటలు పాడినప్పుడు వారి సంఖ్యలు తెలియమయ్యారు, వారి బయటికి రాగలిగారని బైబిల్ సెలవిస్తుంది. అందుకే అపోస్తలుడు యాకోబు చాలా స్పష్టంగా చెప్తున్నాడు క్రైస్తవ సంఘానికి, మీరు శ్రమంలో ఉన్నప్పుడు ఆనందంగా ఎదుర్కోవడం ప్రారంభించండి. ఎప్పుడు కూడా మీరు దుఃఖంతో ప్రారంభించొద్దు, విమర్శతో ప్రారంభించొద్దు, అవిశ్వాసంలో మీరు వెళ్ళిపోవద్దు, దేవుడిని నిందించేటువంటి స్థితిలో మీరు ఉండకూడదు. శ్రమలు వచ్చినప్పుడు ఆనందంతో ఎదుర్కోవడానికి మీరు ఉండాలంటాడు. ఏబు గారి జీవితాన్ని మనం గమనించినప్పుడు, పౌలు శీలల గురించి మనం ఆలోచించినప్పుడు, వారి శ్రమల్లో ఎలా ఉన్నారంటే ఆనందంతో ఉండడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ ఏమని చెప్తుందంటే, ఆనందంతో ఎదుర్కోవడానికి ఏం చేయాలంటే మనం ప్రయత్నము చేయాలని బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి ముగ్గురిని కూడా మీరు అక్కడ తీసుకెళ్ళి నిన్ను అగ్నిగుండంలో వేస్తామయ్యా అనగానే వాళ్ళు ఎవరు కూడా భయపడిపోయినట్టు కానీ, ఏడ్చినట్టు కానీ, లేకపోతే వాళ్ళ ముఖాలు ఏమన్నా మారిపోయినట్టు కానీ ఏమి కూడా బైబిల్ గ్రంథంలో చెప్తారు. వాళ్ళంతా స్పష్టంగా ధైర్యంగా చెప్తున్నారంటే, దీనిలో వేసిన మా దేవుడు ఏం చేయగలడు, విడిపించగలడు, రక్షించగలడు అనేటువంటి మాట చెప్పారు. అంటే వారు శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు నాకేదో జరిగిపోతుందన్న ఆలోచన రా. మనకి ఏదన్నా తెలియకూడని విషయం ఒకటి తెలిసింది అనుకోండి, మనలో ఆ శరీరంలో, ఫేస్ లో ఏమైపోతాయి, ముఖంలో ముఖ కవళికలు మార్పులు వచ్చేస్తాయి. ఏదో జరిగిపోతుంది, నాకు ఏదో అయిపోతుంది అని మనలో ఉన్న ఆనందం అంతా కూడా కోల్పోయి మనలో రియాక్షన్ మనలో యాక్షన్ మారిపోతూ ఉంటుంది, వేరే స్వభావం మనలో వచ్చేస్తూ ఉంటుంది. కానీ అక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి వారు శ్రమ కలగబోతుంది, శ్రమలోకి మీరు వెళ్ళబోతున్నారు, శ్రమలోకి మీరు వెళ్ళిపోతున్నారు అనేటువంటి మాటలు చెప్పినప్పుడు వారు చాలా ధైర్యంగా ఎక్కడా కూడా వారిలో ఉన్న ఆనందాన్ని ఎక్కడ కూడా తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో యాకోబు మనకు చక్కటి సలహా ఇస్తా ఉన్నాడు, సూచనలు ఇస్తున్నాడు. మీరు శ్రమల్లో ఎలా ప్రవర్తిస్తున్నారు? లోకానుసారంగానా, శరీరానుసారంగానా, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తున్నామా? శ్రమ కలిగినప్పుడు ఆనందంగా దాన్ని స్వీకరించడానికి, దాని రావడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా అనేది యాకోబు గారు చెప్తున్నాడు. యాకోబు గారు చెప్తూ ఇంకొక రెండో ముఖ్యమైన విషయాన్ని చెప్తూ ఏమని చేశాడంటే, ఆయన 1వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో 2వ వచనంలో మనం గమనించినప్పుడు, 1వ అధ్యాయము 2వ వచనంలో, ఈ శ్రమలు కలుగుతున్నటువంటి విషయాల్లో మీకు ఓర్పు ఉండాలి, బాగా సహనం ఉండాలి. అంటే ఈ శ్రమలు కలుగుతున్నటువంటి విషయాల్లో ఎక్కువ సమయం దాన్ని తట్టుకోవడానికి ఏం చేయాలి, మీరు ప్రయత్నము చేయాలి అనేటువంటి మాట బైబిల్ సెలవిస్తుంది. మీరు గమనించండి, బైబిల్ గ్రంథాన్ని మీరు చాలా సార్లు దేవుడి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే, నేను ప్రార్థన చేశాను, లేకపోతే నేను బాప్తిసం తీసుకున్నాను, లేకపోతే నేను దేవుడికి కానుక ఇచ్చాను, లేకపోతే దేవుడి మందిరానికి నేను వచ్చాను, కాబట్టి దేవుడు వెంటనే నాకు ఏం చేయాలి, సహాయము చేయాలి. అంటే సహాయంగా క్రైస్తవుల ఆలోచన అంతా అలా పడుతుంది అన్నమాట. మీరు బైబిల్ గ్రంథాన్ని మీరు ఆలోచిస్తే, బైబిల్ ఎలా దీవించింది అంటే, నిన్ను క్రమక్రమంగా నిన్నేం చేస్తాడు దేవుడు, దీవిస్తాడు. అంటే క్రమక్రమంగా, నెమ్మదిగా. అందుకే యేసుక్రీస్తు వారు మాట చెప్పాడు, ఏమని చెప్పాడంటే, నా దగ్గరికి వస్తే పట్టదుగా మీ స్టెప్ 30 వంతుల్లోకి వెళ్ళింది, తర్వాత మీ స్టెప్ ఎక్కడ మారుస్తాను, నేను 60 వంతుల్లోకి నేను మారుస్తాను, తర్వాత మిమ్మల్ని ఎక్కడ మారుస్తాను, నేను 100 వంతుల్లోకి మారుస్తాను. అంటే దేవుడు నిన్ను క్రమక్రమంగా మెల్లిమెల్లిగా దేవుడు ఏం చేస్తాడు, నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను మెల్లిమెల్లిగా ఆశీర్వదించే లోపు నీకేం కావాలి, నీకు నాకు సహనం కావాలి, ఓర్పు కావాలన్నమాట.
అందుకంటాడు ప్రతిదానికి కూడా ఏముంది, సమయం ఉంది. మీరు చూడండి, వివాహం అయిన తర్వాత మళ్ళా బిడ్డలు కలగాలంటే ఒక సంవత్సరం ఇంచుమించుగా ఆ బిడ్డ కోసం మనం వెయిట్ చేయాలి. దేవుని బిడ్డ, మీరు విత్తనం వేశారు, విత్తనం వేసిన తర్వాత 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 10 రోజులకు వచ్చేవి కూడా ఉంటాయి. దాని వరకు ఆ విత్తనం మొక్క అయ్యేంత వరకు కూడా మనం ఏం చేయాలి, వెయిట్ చేయాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కూడా శ్రమల విషయంలో, శ్రమలు మనం త్వరగా పోలేదని కానీ, శ్రమంలో దేవుడు నాకు సహాయం చేయలేదని కానీ మనం ఆలోచించకూడదు. ఆ శ్రమల నుంచి బయటకు వచ్చేంత వరకు మనం ఏం కలిగి ఉండాలి, సహనాన్ని కలిగి ఉండాలి, ఓర్పును మనం కలిగి ఉండాలి. మీరు గమనించండి, దేవునితో అబ్రహాం గారు ముఖాముఖిగా మాట్లాడేవాడట. అబ్రహాం గారు ముఖాముఖిగా మాట్లాడేటువంటి ఆయన పరీక్షించి, లేకపోతే ఆయన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నప్పుడు, కొన్నిసార్లు ఆయన పరిశోధించబడుతున్నప్పుడు 75 సంవత్సరాల వయసులో దేవుడు ఆయన పిలిస్తే 100వ సంవత్సరం వరకు 25 సంవత్సరాలు సహనం కలిగి ఉన్నాడట. ఎలాంటి సహనాన్ని కలిగి ఉన్నాడు? దేవుడు నాకు బిడ్డలను ఇస్తాడు. నా భార్య బలహీనరాలు ఉండొచ్చు, నేను బలహీనుడను కాదు. మీరు గమనించండి, భార్య బలహీనరాలు కాబట్టి ఆవిడ ఆలోచన వారిని ఏమైందంటే, నాకు ఎలాగో పిల్లలు పుట్టరు కాబట్టి ఆగర్ ఇచ్చి చేద్దాం, ఆగర్ వాళ్ళ పిల్లలు కలుగుతారు, ఆగర్ పిల్లలు నేను ఆడిద్దాం, లేకపోతే ఆగర్ సంతానం నా సంతానం అనే ఆలోచనలోకి వెళ్ళిపోయింది. కానీ ఆ శార మాటను బట్టి అదండి అబ్రహాం గారు చేసుకున్నారు. కానీ అబ్రహాం గారికి ఆడవాళ్ళు వచ్చే సంతానం మీద ఆశ ఆయనకి లేదు. ఎందుకంటే దేవుడు ఆయన మాట ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, రోమిలికి రాసిన పత్రిక 4:17 అక్కడ 19 వచనాల్లో మనం గమనించినప్పుడు అంటాడు, విశ్వాసమును బట్టి ఎప్పుడు కూడా అబ్రహాం ఏం కాలేదు, బలహీనుడు కాలేదంటాడు. అంటే ఎంత సహనాన్ని కలిగి ఉన్నాడో చూడండి. కానీ శారం వచ్చేటప్పటికి ఏం లేదు, సహనం లేదు, ఓర్పు లేదు. ఎందుకంటే సొంత నిర్ణయం తీసేసుకుంది. మీరు గమనించండి, వివాహాలు అవ్వాల్సినప్పుడు అవుతాయి దేవుని బిడ్డలారా, ఉద్యోగాలు రావాల్సినప్పుడు వస్తాయి, దేవుడిని హెచ్చించాల్సినప్పుడు హెచ్చిస్తూ ఉంటాడు. ట్రాక్ ఎప్పుడైతే మనం తప్పుతామో, రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయి దీని ద్వారా లబ్ధి పొందుదాం, ఈ రకంగా మనం ముందుకు వెళ్దాం, ఈ రకంగా మనకి ఉపయోగం ఉంటుందేమో, ఈ డైరెక్షన్ లో మనం వెళ్దాం అనే ఆలోచన ఎప్పుడైతే మనకు కలిగిందో మన జీవితంలో, మనం బలహీనపరచబడతాం. అందుకే మీరు గమనించండి, శారమని దేవుడు ఏ డైరెక్షన్ లో నడపాలనుకున్నాడంటే, తన ద్వారా, తన గర్భము ద్వారా బిడ్డలు కలిగించాలనే అవకాశం ఉంది దేవునికి ఉంది. దేవునికి స్తోత్రం. కానీ రాంగ్ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? శారం తీసుకుంది నిర్ణయం, రాంగ్ నిర్ణయం తీసుకుంది దేవుని బిడ్డ. అంటే మనం కూడా కొన్నిసార్లు వివాహాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఈ రకంగా కూడా మనం బ్రతకొచ్చేమో, ఈ రకంగా కూడా మనం ఆశీర్వదించబడొచ్చేమో, ఈ రకంగా కూడా మనం దీవించబడొచ్చేమోనని కొన్నిసార్లు ఏమి లేకుండా జీవిస్తాం, మనం సహనం లేకుండా మనం జీవిస్తాం. క్రైస్తవ జీవితంలో మనకేం కావాలంటే, శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు, కొన్ని దేవుడు మనం పరీక్షిస్తూ ఉన్నప్పుడు మనం ఏం కలిగి ఉండాలంటే, ఓర్పును కలిగి మనం జీవించాలి. దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన ఇస్తానంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు ఇస్తానన్నప్పుడు నీలో ఏం కావాలంటే ఓర్పు కావాలి. నీలో ఏం కావాలి? ఓర్పు కావాలి. వెయిట్ చేయాలి దేవుని బిడ్డ. దేవుడు ఇచ్చేంత వరకు నువ్వు ఎదురు చూడాలి. దేవుడు ఇచ్చేంత వరకు కూడా నువ్వు ఆయన వైపు నువ్వు చూడాలి. దేవుడు ఇచ్చేంత వరకు కూడా ఆయన ఎదురు నువ్వు నిలిచి ఉండాలి దేవుని బిడ్డ. దేవుడు ఇస్తానని ఖచ్చితంగా చేస్తాడు. అది ఇచ్చేంత వరకు కూడా దేవుడు నేను ఏం చేయాలి? సహనాన్ని కలిగి ఉండాలి. అబ్రహాంతో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఆకాశ నక్షత్రాల వల్ల, ఇసుకురేణి వల్ల నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. అబ్రహాం ఏం చేశాడు? వాటి కోసం వెయిట్ చేశాడు, ఎదురు చూశాడు. సంతానం ఎప్పుడు విస్తరించబడింది మీరు చూడండి. తదనంతరం తరాల తర్వాత అబ్రహాం సంతానాన్ని దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. నీ నా జీవితంలో కూడా సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనది, ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. వెంటనే దేవుడు ఈ రోజు వచ్చాను, ప్రార్థన చేశాను, శుక్రవారం ఈ రోజు ఏదో ఒక పూట ఉపవాసం ఉన్నాను, ఈ రోజు ఏదో జరిగింది, నాకు దేవుడు నాకు ఇవ్వలేదు, లేకపోతే ఎందుకు ఇంకా రావటం లేదు, నా ఆలోచన మనలో ఉండకూడదు. దేవుడు ఇచ్చేంత వరకు నీలో ఏం కలిగి ఉండాలి? ఓపిక కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. అందుకే బైబిల్ అంటుంది, ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. కానీ ఓపిక నశించిపోయింది అనుకోండి, మనం సమస్యల్లో పడతాం, మనం ఇబ్బందుల్లో పడతాం, మనం ఇరుకుల్లో పడతాం, మనం బలహీనతలో పడతాం. దేవుడు బిడ్డలారా, ఆ సహన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మీరు గమనించినప్పుడు అదే యాకోబు రాసినటువంటి పత్రికను మనం గమనించినప్పుడు 4వ అధ్యాయంలో దేవుడు బిడ్డలారా 3
4వ అధ్యాయము యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక చక్కని మాట రాయబడింది. క్షమించాలి, 5వ అధ్యాయము దేవుని బిడ్డలారా 5వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది, మీరు ఏబు యొక్క సహనం గురించి మీరు వింటిరి కదా. చూడండి, బైబిల్ గ్రంథం మొత్తంలో కూడా, బైబిల్ గ్రంథం అంటే ఏబు గ్రంథం యొక్క మొత్తంలో కూడా రాయబడినటువంటి అధ్యాయాలు ఎక్కడ కూడా అసహనాన్ని ప్రవర్తించినట్టుగా ఏవి ఎక్కడ కూడా మనకి కనబడట్లేదు, ఎక్కడ కూడా కనబడతలేదు. ఎందుకంటే ఏబు కనుక అసహనాన్ని ప్రవర్తించినట్లయితే తిరిగి మళ్ళా 200 ఆశీర్వాదాలు పొందుకునేవాడు కాదు. ఎందుకంటే ఏబు సహనం, అందుకే రాశాడు అక్కడ 11వ వచనంలో రాశాడు, మీరు ఏబు యొక్క సహనం గురించి మీరు విన్నారు. మీరు నీ సహనం గురించి, నా సహనం గురించి మనం మాట్లాడుకోకూడదు. మన మధ్యన అంటే కొన్నిసార్లు ఎలా ఉందంటే అండి, నేటి క్రైస్తవ్యం ఎలా ఉందంటే, అసలు వాళ్ళు మైకులు పట్టుకుంటే కొంతమంది వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాళ్ళ గురించి వాళ్ళు చేస్తూ, అసలు మా లాంటి పిల్లలు బిడ్డలు మీరు చూడలేదు, అసలు ప్రభు సేవ కోసం మీరు సమర్పించుకున్నారు, ఈ వయసులో ఇంతగా సమర్పించుకున్న వ్యక్తులు మీరు చూడరట. మనం ఇటు వరకు ఎవరో చెప్పేవాళ్ళు, ఎవరు డబ్బు ఎవరో కొట్టుకునే వాళ్ళని అనమాట. ఎంతగా మాట్లాడుకున్నారంటే మీరు గమనించండి, అసలు మన గురించి మనం చెప్పుకోవడానికి మన దగ్గర ఏమి కూడా లేదు. దేవుని బిడ్డ, మీరు బైబిల్ గ్రంథాన్ని గమనించినప్పుడు ఆయన అంటాడు, ఏబు యొక్క సహనం గురించి మీరు వింటిరి కదా. అంటే ఏబు యొక్క సహనం ఎంత సహనం అంటే, ఏమండి, ఒక కుమారుడు ఒక కుమార్తెతో కోల్పోతే మనం, ఒక కుటుంబంలో 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు కోల్పోతే మనం, మన యొక్క జీవిత విధానం మనం ప్రవర్తించే తీరు ఎలా ఉంటుందో మీరు ఆలోచించాలి. ఒకసారి మీకు మాట చెప్పి, మా కుటుంబంలో నాకు కూడా జరిగినప్పుడు మీరు ఇంకా విశ్వాసంలో ఉండగలిగారా అని అడిగారు. ఎందుకు అడిగారు అని అంటే, ఒక కుటుంబంలో నష్టం జరిగినప్పుడు మనం అసలు విశ్వాసంలో కలిగి ఉండడం చాలా కష్టం అన్నమాట. అలాంటిది ఏబు జీవితంలో అన్ని రకాలుగా కలిగింది. అన్ని రకాలుగా కలిగినా కూడా ఏబులో ఎక్కడా కూడా ఏం కలగలేదు, అసహనం కలగలేదు. యెహోవా ఇచ్చాడు, యెహోవా ఈ బిడ్డలు కోల్పోవడం సామాన్యమైన విషయం అండి. ఎంతమంది పిల్లలు కోల్పోయాడు పాపం, ఎంత ఆస్తిని కోల్పోయాడు మీరు ఆలోచించండి, ఎన్ని కోల్పోయాడు మీరు ఆలోచించండి. చిన్నది కోల్పోతే మనం ఏమంటామంటే, నేను మందిరానికి వస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, కానుగిస్తున్నా, పాస్టర్ నుంచి ప్రార్థన చేస్తున్నారు, నేను చేయాల్సిందంత చేస్తా ఉన్నా, నా ఇంట్లో ఇదేంటి దేవుడు ఏంటి అని రకరకాల అసహనాలు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఏమంటున్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక. అంటే మనలో సహనం కోల్పోతాం కొన్నిసార్లు, మనం ఓపిక లేనటువంటి మాటలు మాట్లాడతాం. ఏబు గురించి సాక్ష్యం ఇస్తుంది బైబిల్. ఏమనిస్తుందంటే, ఏబు యొక్క సహనం గురించి మీరు వింటిరి కదా. అంటే క్రైస్తవ జీవితంలో చాలా ఓపిక అని మనం చెప్పుకోకూడదు, కానీ ఏబు యొక్క సహనం లాంటి సహనం మనకు ఉండాలి. దేవుని బిడ్డ, దేవుడు ఇచ్చేంత వరకు నీళ్ళు ఏముండాలట, ఓపిక ఉండాలి. నీళ్ళు ఏముండాలి, ఓపిక. మీరు మాట చూడండి, మీకు మాట చెప్తున్నాను. చిన్న ఎవరన్నా ఈ కోళ్ళను పెంచుకునే అలవాటు ఉంటే, మీకు కోళ్ళను పెంచుకునే అలవాటు ఉంటే, ఆ గుడ్లు మీరు పొదగడానికి కోడికి పెట్టిన తర్వాత 21 రోజులు దానికోసం ఏం చేయాలి, మనం వెయిట్ చేయాలి. 21 రోజులు వెయిట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, ఆ పిల్ల దాని నుంచి దాని అంతర్గదే బయటకు వచ్చింది, బిడ్డ దాని అంతర్గదే బయటకు వచ్చి. చిన్నప్పుడు నేనేం చేసేవాళ్ళం అంటే, ఆవేశం అన్నమాట నాకు, తొందరగా ఆ పిల్లల్ని చూసేయాలి. అది చిన్న బెడ్డ పెడితే మొత్తం కూడా మేము తీసేసేవాళ్ళం. ఏమయ్యేదంటే తర్వాత చచ్చిపోయేది. అంటే అది సాయంత్రం వరకు అది వెయిట్ చేస్తే అది పూర్తిగా తయారైన తర్వాత ఏమయ్యేది, బయటికి వచ్చిందా. అంటే ఓపిక లేదు మాకు, ఏం లేదు మనకి. ఇన్ని రోజులు ఆగిన ఏముంటుంది మనకు ఓపిక లేదు. మనం కూడా కొన్నిసార్లు ఏంటంటే, అది జరిగేంత వరకు మనం ఏం చేయలేము, కొన్నిసార్లు వెయిట్ చేయలేము అనమాట. వెయిట్ చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడు, నా పట్ల కార్యము చేస్తాడు. ఏబు యొక్క సహనం గురించి మీరు వింటినే కదా. అంటే దేవుడి దగ్గర మనం వెయిట్ చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ సమస్యలు తీరుస్తాడు, ఏదో ఒక రకంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ అప్పులో, నీ ఆర్థిక పరిస్థితుల్లో, నీ వ్యాపారంలో దేవుడు దీవిస్తాడు. కానీ సహనం లేకుండా, మనం కనుక ఓపిక లేకుండా మనం జీవించామంటే మన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. శ్రమలో రెండవ లక్షణం మనకి ఏముండాలని యాకోబు గారు ఏమున్నారంటే, మీలో ఏముండాలి, సహనము ఉండాలి అనే మాట చాలా స్పష్టంగా మనకి ఏం చేస్తుంది, ఆయన తెలియచేస్తుంది. యాకోబు ఏసేపుని తీసుకెళ్ళి ఆయన అన్నల విషయంలో, తర్వాత రకరకాల సమస్యలు వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు ఆఖరికి ఆయన నిందించి చేయని పాపానికి తీసుకెళ్ళి ఆయన తీసుకెళ్ళిపోయి జైల్లో వేసిన ఆయన ఎక్కడా కూడా
అసహనంగా ప్రవర్తించినట్టు ఆ యేసేపు గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మనకి లేదు. దేవుని బిడ్డ ఏంటి పాపం చేయలేదు, చేసేసిన బాగుండేదేమో, దరిద్రం వదిలిపోయింది అనేటువంటి స్వభావం కానీ, దేవుడు ఉన్నాడు అనేటువంటి మాట కానీ ఎక్కడ కూడా మాట్లాడాలి. చాలా సహనంగా ప్రవర్తించాడు. దేవుని బిడ్డలారా, ఓపికతో తను దేవుడు దీవించి అంతవరకు ఏం కలిగి ఉన్నాడు? సహనాన్ని కలిగి ఉన్నాడు. అంటే క్రైస్తవ జీవితంలో శ్రమలు పడతా ఉన్నప్పుడు మనలో ఏముండాలి? సహనం ఉండాలి. అసహనాన్ని ఎక్కడ కూడా మనం ఏం చేయకూడదు, ప్రవర్తించకూడదు. కలిసి రాలేదు దేవుడికి వెళ్తే దేవుడు అండి ఆయన అంటాడు ఒక మాట, ఎంత బైబిల్ గ్రంథం న్యాయమైంది తెలుసా? గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దేవుడికి ఏమిస్తాడు అంటే, నువ్వు ఒక గంట ఒక పూట వచ్చి నువ్వు కానుకేసి వెళ్ళినా కూడా నీ రూపాయి ఆయన ఊరికి ఉంచుకునే దేవుడు కాదు. ఆయన నీకు నాకు ఏం చేసే దేవుడు? న్యాయం చేసే దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆయన మనకు న్యాయము చేసే దేవుడు. నాకు చేయలేదు అని నాకు అవకాశం లేదు. దేవుడు బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నీకు నాకు ఏం చేస్తాడు? దేవుడు చేస్తాడు. చేసే అంతవరకు కూడా నీవు నేను ఏం కలిగి ఉండాలి? సహనం కలిగి ఉండాలి. అసహనాన్ని మనం ఏం చేయకూడదు? ప్రవర్తించకూడదు అని బైబిల్ మనకి సెలవిస్తూ ఉంది. ఓపికను కలిగి మనము జీవించాలని బైబిల్ మనకు తెలియజేస్తుంది. దీనిలో మనం ఇంకొక మాట చూసి మనం ముందుకు వెళ్దాం. దయచేసి జాగ్రత్తగా గమనించండి. 1వ అధ్యాయంలో 3-4 వచనాల్లో మనం గమనించినప్పుడు, యాకోబు రాసిన పత్రిక 3-4 వచనాలు మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ 3-4 వచనాల్లో ఏమన్నదంటే, మీరు ఎప్పుడైతే ఆ శ్రమల్లో మీరు ఆనందంగా ఎదుర్కొంటారో, శ్రమల్లో ఓపికను మీరు కలిగి జీవిస్తారో, మంచి ఫలితాలు నాకు వస్తాయట. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆనందంగా ఎదుర్కొంటారో, ఎవరైతే శ్రమలో సహనాన్ని కలిగి ఉంటారో, వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి? మంచి ఫలితాలు వస్తాయి అన్నాడు. ఎలాంటి ఫలితాలు వస్తాయి? మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటి మాట చెప్పాడు. బైబిల్ గ్రంథంలో సహనం కలిగి తర్వాత ఆనందంగా ఎంచుకున్న వారికి మంచి రిజల్ట్ను దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వారికి చాలా మంచి రిజల్ట్ను దేవుడు ఇచ్చాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మీరు యోబు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు, మొదట శ్రమలో ఆయనకి శ్రమ రాకముందు ఒక 100 రూపాయలు ఉందనుకోండి. శ్రమ వచ్చిన తర్వాత దేవుడు ఎంత రిజల్ట్ ఇచ్చాడట? 200 రిజల్ట్ ఇచ్చాడు. అంటే డబుల్ ఇచ్చాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. అంటే మానవ జీవితంలో శ్రమ వచ్చే ముందు కోల్పోయిన దానికంటే శ్రమలో నువ్వు ప్రవర్తించిన రీతి, ఆనందాన్ని బట్టి తిరిగి దేవుడు నీకు ఎన్నంతల ఆశీర్వాదం ఇస్తాడట? 200 ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యేసేపు జీవితాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు, యేసేపు జీవితంలో తిరిగి ఏం చేశాడంటే, దేవుడు జ్ఞాపకం చేసుకునే శ్రమలో ఆనందంగాను సహనంగాను వెళ్ళినందుకు 2వ అధికారిగా దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. అంటే క్రైస్తవ జీవితంలో మీరు గమనిస్తే, దేవుడు ఎప్పుడు కూడా శ్రమలో ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో వారిని తిరిగి 200 ఆశీర్వాదంతో దేవుడు ఏం చేస్తారన్నాడు? నింపుతానని చెప్తున్నాడు, దీవిస్తానని చెప్తున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనేటువంటి వారు అగ్నిగుండంలోకి వెళ్ళక ముందు వాళ్ళకి అంత ప్రమోషన్ లేదు, అంత ఉన్నతమైన స్థితిలో లేరు, అంత ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా లేరు. ఎప్పుడైతే వారు ఆ శ్రమలో నుంచి వచ్చారో, లేక పరిస్థితుల్లో నుంచి వచ్చారో, వారు కొన్ని విషయాల్లో అధికారికంగా ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఎప్పుడైతే శ్రమలు వస్తాయో, శ్రమలో నువ్వు సరిగ్గా జీవించగలుగుతావో, దేవుడు ఏమిస్తాడంటే మంచి ప్రతిఫలాలను, మంచి ఫలాలను, మంచి ఫలితాలను దేవుడు మనకి అనుగ్రహిస్తాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మీరు ఎప్పుడైతే శ్రమ పడ్డామో, ఆ శ్రమల ద్వారా మనకు ఆశీర్వాదమే వచ్చింది కానీ నష్టం ఏమి రాదని బైబిల్ సెలవిస్తుంది. అందుకే యాకోబు చెప్తూ ఉన్నాడు చాలా స్పష్టంగా, మీరు శ్రమని ఎదుర్కొనేటప్పుడు ఎలా ఎదుర్కోవాలి? మీరు ఆనందంగా, మహానందంగా మీరు ఎదుర్కోవాలని చెప్తున్నారు. ఈ రోజు శ్రమలు ఎదుర్కొనేటప్పుడు లోకంలో వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలాసార్లు మీరు గమనించండి, ఈ మాటలు మనం అన్యుల దగ్గర, లోకానుసారమైన వ్యక్తుల దగ్గర వింటాం. కొన్ని క్రైస్తవ సంఘంలో ఉన్న వారి దగ్గర కూడా మనం వింటూ ఉంటాం. చాలా బాధాకరమైన విషయాలు దేవుని పెట్టారు. కానీ శ్రమలో ఆ విధంగా మనం ఉండకూడదని ఎవరు చెప్తారు? మనకి బైబిల్ చెప్తుంది. శ్రమలో మీరు ఎలా ఉండకండి. లోకస్తులు ప్రవర్తించినట్టుగా, ఏడ్చినట్టుగా, గాయపరుచుకున్నట్టుగా, లేదా హింసించుకున్నట్టుగా, లేదా విమర్శించినట్టుగా వారు జీవిస్తూ ఉంటారు. నువ్వు అలా జీవించొద్దు, నువ్వు ఆనందంగా జీవించడం ప్రారంభించమన్నాడు. ఏమి జీవితాన్ని చూస్తాం, చాలా ఆనందంగా
ప్రవర్తించాడు. పౌలు శీలల గురించి మనం గమనించాం. వారు చాలా ఆనందంగా ప్రవర్తించడం మనం చూశాం కూడా. అందుకని అన్నాడు, ఏబు యొక్క సహనం గురించి మీరు వింటిరి కదా, ఏబు యొక్క సహనం గురించి మీరు వింటిరి కదా. శ్రమలో మంచి ఫలితం గురించి మీరు గమనించండి. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే బైబిల్ గ్రంథంలో అబ్రహాము 2వ భార్యని మీరు గమనించినప్పుడు దేవుని బిడ్డలారా, హాగరు జీవితాన్ని మీరు గమనిస్తా ఉంటే భయంకరమైనటువంటి వివాహం శారమం చేసుకుంది. శారమం చేసుకున్న తర్వాత అబ్రహాము చేసుకున్నాడు. శారమ గారి మాట విని శారమ గారిని చేసుకున్న తర్వాత ఈ హాగరికిను శారా గారికి చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. చులకనగా చూసిందన్న స్వభావాన్ని బట్టి శారమ గారికి ఇబ్బంది కలిగినప్పుడు అబ్రహాంతో చెప్పిందయ్యా, చులకనగా చూస్తుందంటే ఆయన ఏమన్నాడంటే, ఆవిడ దాసి నీకు అభ్యుక్తులను ఏం చేయాలో చేసేమని చెప్పగానే శారా ఏం చేయడం ప్రారంభించిందంటే భయంకరంగా హాగర్ని హింసించడం ప్రారంభించింది, భయంకరంగా యాతన పెట్టడం ప్రారంభించింది, భయంకరంగా ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది దేవుని బిడ్డ. అయితే గర్భంతో ఉంది ఆల్రెడీ హాగరు. తట్టుకోలేక ఏం చేసిందంటే, ఇక నా వల్ల కాదని చెప్పి అబ్రహాము కుటుంబం నుంచి పారిపోవడం ప్రారంభించింది దేవుని బిడ్డ. పారిపోతున్నటువంటి సందర్భాల్లో దేవుని దూత ఒకటి హాగర్కి ఎదుర్కోవడం ప్రారంభించింది. హాగర్ని అడిగింది, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు హాగర్ అని అడిగింది. అంటే నా యజమానురాలు నన్ను బాధపడుతుంది, నేను తట్టుకోలేక నేను వెళ్ళిపోతున్నానని మాట హాగర్ చెప్పింది. హాగర్ చెప్పినప్పుడు అక్కడ ఉన్న దేవదూత ఏమని చెప్పిందంటే, నువ్వు అడిగి మరిగి ఆ శ్రమను తట్టుకోవడం ప్రారంభించు, నేను నిన్ను దీవిస్తానని దేవుడు చెప్పాడు. దేవుడి స్తోత్రం. ఆ మాట నిజంగా ఆ రోజు కనుక హాగర్ ఆ నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజు ప్రపంచంలో ఈ యొక్క ఇస్మాయిల్ యొక్క సంతానం ఆ రకంగా ఆశీర్వదించబడేది కాదు. దేవుని స్తోత్రం. తన శ్రమ పడి కూడా తన తరాన్ని, తన యొక్క తన జనాంగాన్ని, తన వంశావళిని హాగర్ ఈ రోజు వరకు ఆ స్థితిలో నిలబెట్టుకోగలిగిందంటే శ్రమ పడుతూ తన జనాంగాన్ని దేవుని యొక్క ఆశీర్వాదానికి ఏం చేసింది, కారకులు చేసింది. కారణం ఏంటంటే ఏమని చెప్పారు సార్, శ్రమ ఏమీ తగ్గదు, అక్కడ అలాంటి ఇబ్బంది ఉంటుంది. మళ్ళా శారాన్ని అలాగే బాధ పెట్టింది. నేను శారమతో చెప్పి నీ బాధలేమీ తగ్గించను, కానీ నువ్వు ఎలా ఉండాలంటే వెళ్ళి అడిగి పెట్టి ఉండాలి, నువ్వు అలాగే ఉందని చెప్తే హాగరు తన సంతానం దీవించబడడం కోసం సహనాన్ని, ఓపికను కలిగి ఉండి ఆ శ్రమను తట్టుకోగలిగి. దేవుని స్తోత్రం. అందుకే మీరు గమనిస్తే ఈక్వల్ టు మీరు ఇస్సాకు సంతానంతో తర్వాత ఇష్మాయేలు సంతానాన్ని కూడా ఈ లోకంలో దేవుడు ఈ రోజు వరకు ఆ జనాంగాన్ని ఏం చేశాడు, ఆశీర్వదించాడు దేవుని బిడ్డ. వాళ్ళని మీరు గమనించండి, వాళ్ళు దేని మీద బ్రతికేస్తారంటే ఇస్మాయిల్ సంతానం అంతా వాళ్ళ ఏ తొమ్మిది పెట్రోల్ పంపులు దేవుని బిడ్డ, పెట్రోల్ పంపులు, మంచి సంపద, ఆశీర్వాదాలు నీళ్లు దొరికినట్టు దొరుకుతూ ఉంటాయి దేవుని బిడ్డ. అలాంటి పరిస్థితులు ఆ సంతానాన్ని ఆశీర్వదించబడడానికి, మంచి ఫలితాన్ని హాగరు పొందుకోవడానికి కారణం ఏంటంటే శ్రమలో ఓర్పుని, సహనాన్ని కలిగి ఆవిడ జీవించి తట్టుకోలేను అంది. కానీ ఎవరు తట్టుకోమని చెప్పారు, దేవుడు కొన్నిసార్లు నేను తట్టుకోలేను, సహనం కలిగి ఉండాలి దేవుని బిడ్డ. నేను ఇది చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది నేను విడిచిపెట్టేస్తా, ఈ పరిస్థితి కాదు, నా ఓపిక లేదు, నేను చనిపోతాను, నా శక్తి చాలదు, నా వల్ల కాదు అనే మాటలు క్రైస్తవంలో మన నోటి నుంచి రాకూడదు. దేవుడి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడంటే, శ్రమను తట్టుకునే శక్తిని మీకు ఇస్తాను, దానిలో మహదానందంగా మీరు ఎంచుకోండి, శ్రమకు తగిన ప్రతిఫలాలు నేను ఇస్తాను. అంటే శ్రమలు ఎవరైతే తట్టుకుంటారో దేవుడు వారికి ఏమిస్తున్నాడు, మంచి ప్రతిఫలాలను ఇస్తా ఉన్నాడు. యాకోబు రాస్తూ చెప్తున్నాడు, చెదరినటువంటి వ్యక్తులకు, శోధనలో పడే వ్యక్తులకు, పరీక్షలు పడుతున్నప్పుడు మహదానందంగా మీరు ఎంచుకోండి. ఎక్కడ కూడా మీరు దుఃఖంతో కానీ, బాధతో కానీ అన్యులు ప్రవర్తించినట్టుగా మీరు ప్రవర్తించొద్దు. తర్వాత మీకు ఈ శ్రమంలో మీకు ఏం కావాలి, మీకు సహనం కావాలి, ఓర్పు కావాలి. దేవుడు ఏం చేస్తాడు, మీకు సహాయము చేస్తాడు. మీరు అలాగుంటే మీకు ఏమొస్తాయి, మంచి ప్రతిఫలాలు వస్తాయి. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కొంతమంది కూడా ప్రార్థన చేద్దురు. పోయినసారి మీరు చక్కగా ప్రార్థన చేశారు దేవుని బిడ్డలారా. దేవుడు సహాయం చేశాడు. కొన్ని విషయాల్లో మనకి నేను చెప్తాను. ముందు ఈ వాక్యం గురించి మనం పరిశీలన చేసుకుందాం, కొద్దిగా మనం పరిశీలన చేసుకుందాం దేవుని బిడ్డలారా.